సంగారెడ్డి పట్టణంలోని 11వ వార్డ్ మసీద్ వద్ద మాజీ వార్డ్ కౌన్సిలర్ గడ్డం సరిత తులసిరామ్ ఆధ్వర్యంలో దావత్ ఈ ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి స్థానిక ముస్లిం సోదరులు, ప్రజాప్రతినిధులు, వార్డ్ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉపవాస విరమణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, రంజాన్ మాసం సోదరభావం, సహనం, పరస్పర గౌరవం, సేవాభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సఖ్యతతో జీవించాలనే సందేశాన్ని రంజాన్ పండుగ ఇస్తుందని పేర్కొన్నారు. మాజీ కౌన్సిలర్ గడ్డం సరిత తులసిరామ్ మాట్లాడుతూ, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను మరింత బలపరుస్తాయని అన్నారు. ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం అందరికీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ షఫీ, కంది సర్పంచ్ చిన్నసాయి శ్రీరామ్, జైపాల్ రెడ్డి, స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, యువకులు, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమము ఆధ్యాత్మిక వాతావరణంలో స్నేహపూర్వకంగా కొనసాగింది. तमाम की तरावी की नमाज को कबूल फरमा। अल्लाह रोजे की हालत में तो हासिल हो गई है तो अपने फजल करम से शक्तियों से हम तमाम मुसलमानों की हिफाजत फरमा, दायम रहने की तौफीक अता फरमा। अल्लाह हम तमाम को शुभ से बचने की तौफीक अता फरमा। सल्लल्लाहु अलैहि वसल्लम के सच्चे तौफीक में कबूल और मकबूल फरमा। రంజాన్ సందర్భంగా ఈరోజు 11, 12 వార్డులో సంగారెడ్డి పట్టణంలో మరి ఏర్పాటు చేసిన మరి ఎక్స్ కౌన్సిలర్ తులసి, మరి ఇక మిగతా పెద్దలందరూ కూడా మరి ముందుగా మైనార్టీ సోదరులందరూ కూడా పేరు పేరున రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటూ, మరి ఒక్క నెల ఉపవాసం ఉండి మరి అన్ని రకాలుగా దేవుడు మనల్ని చల్లగా చూడాలని, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వర్షం కూడా పడ్డది. మీరు ఇట్లా మరి నమాజ్ చేయడంతోనే మరి ఇంత మంచి వాతావరణం ఏర్పడ్డది. చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఈ పండగ అనేది పవిత్రమైనది. భక్తితో మరి మీరందరూ దేవుణ్ణి, అల్లాను ప్రార్థించడం, అందరం కూడా బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో ఉండాలని మరి మీరు చేసే భక్తి చాలా బాగుంటుంది. దేశానికి కూడా రక్షణ ఇచ్చే విధంగా మీరందరూ ప్రేర్ చేయడం సంతోషం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున మరి ఈ ఇఫ్తార్ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పోతిరెడ్డిపల్లి 11, 12 వార్డుల్లో మసీద్ వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అందరికీ, ముస్లిం సోదరి సోదరిమణులందరికీ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు.
ఎంతో పవిత్రమైన ఈ 30 రోజులు ఉపవాసం ఉంటూ ఎంతో నిష్ఠగా ఈ రోజా ఉండి మీరు మంచిగా భగవంతుని ప్రార్థించి అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇటువంటి పర్వదినాన నాకు ఇఫ్తార్ విందుకు ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథురాలు నిర్మలా జగ్గిరెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.